కేక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. అందులో నేను కూడా ఒకదాన్ని. అంటారు కదా, అందరూ బాగుండాలా, బాగున్నట్టు నేను ఉండాలని. అలాగే కేక్స్ అందరూ తినాలని, ఆ తినే దాంట్లో నేను ఉంటాను, ఉండి తీరాలి కదా. కాబట్టి ప్రాసెస్ ఏంటి అంటే చాలా ఈజీ రెసిపీ అసలు. పెద్దగా యుద్ధాలు బాహుబలి 3లు 2లు ఏం అక్కర్లేదు, ఏవేవో వేసి అక్కర్లేదు. ఇంట్లో ఉన్న దాంతోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. నేను మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఆర్ఎల్స్ కామెంట్ చేయండి. కామెంట్లో కూడా అందరికీ పర్సనల్గా మెసేజ్ చేస్తాను, ఓకేనా. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆయిల్ తీసుకున్నాను, బటర్ లేదు నా దగ్గర కరెంట్లీ. సో నేను ఆయిల్ తీసుకుని కొంచెం మిల్క్ మేడ్ వేసి బాగా బీట్ చేసుకున్నాను. అలా బీట్ చేసుకున్న దాంట్లో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్, షుగర్ పౌడర్. నాకు అర్థమైంది ఏంటంటే, షుగర్ పౌడర్ మనం ఎంత ఎక్కువ వేసుకున్న తర్వాత ఈ మైదా గోధుమ పిండి వేసుకుంటాం కదా, సో అప్పుడు ఏమవుతుంది అంటే అది ఆటోమేటిక్గా కొంచెం చప్పదనం వస్తుంది. కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువే పడుతుంది. మీరు పిండి బాగా గమనిస్తే నేను చేస్తుంది గోధుమ పిండి, మైదా పిండితో అస్సలు కాదు. ఎందుకంటే మా ఇంట్లో మైదా పిండి కూడా లేదు కాబట్టి మా ఇంట్లో మైదా పిండి కూడా లేదు గాయస్, మేము పేదవాళ్ళం గాయస్. ఓకే, కేక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. ఓకే, ఫైన్, గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అలా 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 కలిపితే నాకు అది చపాతీ ముద్ద అయిపోయింది. చపాతీలు చేసుకోవచ్చేమో అనిపించింది. బిహైండ్ ద సీన్స్ మీకు పెడతాను నెక్స్ట్ వీడియోలో, చూసి తరించిపోండి. ఇంకా అలాగలాగలాగలా మిక్స్ చేస్తే అదేదో బ్యాటర్ వచ్చింది. ఇంకా అది అలా తీసుకెళ్ళి ఓవెన్లో తోస్తాను. అది ఓటీజీ, మళ్ళీ ఓవెన్ని అది కాదు ఇది ఓటీజీ అని మళ్ళీ కామెంట్స్ చెక్కండి, ఓకే. అది ఓటీజీ. నాకు బ్లింకిట్లోని 1500కు 2000కి వచ్చింది. ఎవరికైనా లింక్ అంటే కామెంట్ చేయండి. కేక్ మాత్రం సూపర్ అంటే సూపర్, చాలా హెల్దీ. బట్ షుగర్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇట్స్ ఫైన్. జీవితంలో ఉన్నప్పుడు కేక్లో తీసుకుంటే తప్పలేదు.